శివ, హాసిని ఇద్దరూ కూడా పెళ్లి కాకుండానే పిల్లల పేర్లు రివీల్ చేస్తారు. అసలేం జరిగింది? 'ఒలికే బంగారం' అయిన సీరియల్ జూలై 6వ ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తి వివరాలు మీకోసం. గంగాధర్, సత్తమ్మతో శివ, హాసినిల పెళ్లి జరుగుతుందని తెలిస్తే సందీప్ దగ్గరున్న జానకిని అటూ ఇటూ మార్చడానికి సందీప్ ప్రయత్నిస్తాడు. జానకి మనకి దొరుకుతుంది. అందుకే నువ్వు వాళ్ళ పెళ్లి గురించి మాత్రం భయపడొద్దని ధైర్యం. ఇక తర్వాత జానకిని వెతకమని హాసినికి, శివకి ఇద్దరికీ చెప్పి గంగాధర్ వెళ్ళిపోతాడు. మనకింత చేస్తున్న గంగాధర్ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తను ఏదో బాధలో ఉన్నాడు. తన గురించి మనం ఏదో ఒకటి చేయాలని శివ హాసినితో అంటాడు. సరే, మనం ముందు జానకిని వెతకాలి కదా, దాని గురించి ఆలోచిద్దాం అని హాసిని అంటుంది. ఇక మరో సీన్లో జానకికి మెలకు వచ్చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే జానకిని సందీప్, సహదేవ్ ఇద్దరూ కూడా తాళ్లతో కట్టి నోటికి ప్లాస్టర్ వేసి బందీ చేస్తారు. ఇక్కడున్నానేంటి అనుకుంటున్నావు కదా, ఇది మన హాసిని హాస్పిటలే అంటాడు. హాసిని కొన్నాళ్ళు ఇది తెరవనని బయట పేపర్ రాసి తగిలించింది అని సందీప్ అంటాడు. నువ్వు మీ ఇంటి దగ్గరే ఉంటావు, కానీ ఎవ్వరూ కనిపెట్టలేరు అంటాడు. నువ్వు మీ ఇంటి దాకా వచ్చేసావు కదా, నువ్వింక కంగారు పడక్కర్లేదు అంటాడు. మరోవైపు హాసిని పెళ్లి సంగతి ఏం చేస్తావు అని శివని అడిగితే పెళ్లి గురించి చెప్పగానే సత్యమ్మ భయపడిపోతుందిగా అని శివ అంటాడు. నీ సంగతి చెప్పు, పెళ్ళికి షాపింగ్ చేయాలిగా అంటే ఉత్తుత్తి పెళ్ళికి కూడా షాపింగా అంటాడు శివ. ఇదేంటి, ఇదేమీ లేకుండానే నన్ను పెళ్లి చేసుకుంటావా అని హాసిని అంటుంది. అనవసరం ఖర్చు ఎందుకు అంటాడు. పెళ్ళయ్యాక ప్లానింగ్ ఏంటి, ఎంతమంది పిల్లలు కావాలి అంటుంది హాసిని. అప్పుడే పిల్లల దాకా వెళ్ళిపోయావా అంటాడు. లైఫ్లో ప్లానింగ్ ఉండాలిగా అని హాసిని అంటూ ఉంటే మరోవైపు జానకి గురించే టెన్షన్ పడుతూ ఉంటాడు శివ. తను దొరుకుతుంది, అలా టెన్షన్ పడొద్దు, పిల్లలకి పేర్లు పెడదామని అంటుంది. అమ్మాయి పుడితే సత్యమ్మలో స్వరాగిని, మా అమ్మ పేరులో స్వ కలిపి సస్వర పెడతాను అంటాడు. మరి అబ్బాయి పుడితే ఎలా పెడతావని అడుగుతుంది. కైలాసినిలో కై, బాబీలో కైబా పెడదామంటే ఏడ్చినట్టుందని హాసిని అంటుంది. అలా వద్దు, శివ హాసిని ఈ రెండు కలిపి శివహాసన్ అని పెడదామనగానే సూపర్ ఉంది అంటాడు. అలా వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. అవును, పెళ్ళయ్యాక కూడా రంగులేసే పనే చేస్తావా అంటే ఆ పని చేస్తాను, నీ హాస్పిటల్లో సాయంత్రం వరకు కాంపౌండర్ కింద కూడా పనిచేస్తాను అంటాడు. మరి కాంపౌండర్ కింద పనిచేస్తున్నందుకు నాకు జీతం ఎంత ఇస్తావంటే చేతి మీద ముద్దు పెట్టుకుని ఇదే కాంపౌండర్కి జీతం అడ్వాన్స్గా ఇచ్చాను అంటుంది. ఆ తర్వాత మరి నేను వద్దా అంటాడు. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే అంటుంది. మరోవైపు జానకిని బందీ చేసిన గది బయటే గంగాధర్, శివ ఇద్దరూ మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్ళి తాగమని తాళం తీశానని దాసు అంటాడు. అయితే గంగాధర్ మాత్రం అది హాస్పిటల్, లోపల తాగకూడదు అంటాడు. వద్దు అంటాడు. జానకి, మీరు లోపలికి వస్తే నన్ను కాపాడతారనుకుంటే ఇలా అయిందేంటని బాధపడుతుంది. ఇక శివ గంగాధర్తో గతంలో మీరు బాధపడినట్లు నాకు కనిపించారు, అసలు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని అడుగుతాడు. మనకి ఎవరైతే బాగా ఇష్టమో దేవుడు వాళ్ళనే దూరం చేస్తాడు కదా, నాకు ఒక కూతురు ఉందని, తన పేరు పూర్ణిమ, తను నా పంచప్రాణాలు అని అంటాడు. నా భార్య పేరు చండిక అంటూ అసలు జరిగిన గతమంతా వివరిస్తూ ఉంటాడు. గంగాధర్ తన భార్యతో జరిగిందంతా వివరిస్తూ ఉంటాడు. గంగాధర్ తన కూతురు పూర్ణిమతో ఆడుకుంటూ ఉంటే చల్చల్ గుర్రం ఆడిస్తూ ఉంటే అప్పుడే చండిక వచ్చి పూర్ణిమని లోపలికి పంపించేస్తుంది. నువ్వు అనాథలకి, వాళ్ళకి వీళ్ళకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నావు, నా పేరు మీద రాయమని చెప్పానుగా, ఎందుకు రాయలేదు అని అడుగుతుంది. పేదలకి ఇల్లు కట్టాలి, అలా చేయకూడదు, అది తప్పు అంటాడు. నీకు పెళ్ళం అవసరం లేదా అంటుంది. నేనెవరిని మోసం చేయలేను అంటాడు. అటువంటప్పుడు పెళ్ళెందుకు, బయటికి పో అంటుంది. వెళ్ళిపోతే ఏం చేస్తావు, నా బతుకు నేను బ్రతికితే నువ్వేం చేస్తావు అంటాడు. మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటుంది. మరి పూర్ణిమ సంగతి ఏంటి, తను తండ్రి లేనిది అవుతుంది కదా అంటే అది నీకు అనవసరం, అదంతా నీకు అనవసరం, డబ్బంటే నాకు ప్రాణం, డబ్బు కోసం నేను ఎవరి ప్రాణమైనా తీస్తాను అంటుంది. నీ పేరు మీద ఉన్న 50 ఎకరాలు కూడా నా పేరు మీద రాయి అని అడిగితే పూర్ణిమకి ఇస్తాను అంటాడు. పూర్ణిమకి కాదు, నాకే కావాలి అంటుంది చండిక. నీకు బ్రతకడం చేత కాదు, దేశం సంఘం అంటూ తిరుగుతున్నావు, నీలాంటి వాళ్ళకి ఇంట్లో చోటు లేదని బయటికి గెంటేస్తాను అంటుంది. కలిసిమెలిసి ఉందామనుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు దేనికోసం ఇంత తాపత్రయపడుతున్నావు అని అడిగితే పూర్ణిమ కోసం అంటాడు. నాన్న అన్న పిలుపు కోసం, ఆ ఒక్కటి చాలు, ఇంకేమీ వద్దు అంటాడు. ఆ 50 ఎకరాలు నా పేరు మీద రాసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పూర్ణిమ ఉండదు, చంపేస్తానని బెదిరిస్తుంది. అలా మొత్తం తన గతాన్ని చెప్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పలికే బంగారమైన సీరియల్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.